హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రీమతి. ఈరోజు నేను మీకు వీడియోలో వేడి వేడి మిరపకాయ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఎందరో చేసి ఉండొచ్చు, కానీ నేను ఒక టిప్తో వచ్చాను మీ ముందుకి. తక్కువ పిండితోని కూడా మనం ఎలాగ మిరపకాయ బజ్జీని డిప్ చేసుకొని వేసుకోవచ్చో, డీప్ ఫ్రై చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఫస్ట్ మిరపకాయలని ఇలాగా కట్ చేసి దాని లోపల ఉండే సీడ్స్ అన్నీ తీసేయాలి. కావాలనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు, ఎక్కువ మంట కావాలి కారం కావాలి అనుకున్న వాళ్ళు. ఇలాగ అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత 2 కప్పుల శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకొని తగినంత కారం, ఉప్పు, పసుపు, కొంచెం సోడాని వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ దానిలో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకు పిండి వేసిన తర్వాత గుల్లగుల్లగా వస్తుంది మనకి బజ్జీ. తర్వాత తగినన్ని నీళ్లు కలుపుకుంటూ దోసపిండి కన్నా కొంచెం జారుగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటే. నెక్స్ట్ వీటిని నేను ఒక గ్లాస్లో పోసుకుంటున్నాను. ఆ గ్లాస్లో పోసుకోవడం వల్ల మనకు తక్కువ పిండి అయినా కానీ మనము మిరపకాయని పూర్తిగా మునిగేటట్లుగా ముంచి డీప్ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మిరపకాయ లోపల స్టఫింగ్ కోసం చింతపండు గుజ్జును తీసుకున్నాను. దానిలో కొంచెం పుట్నాల పప్పు, పల్లీల పప్పు కలిపిన పౌడర్ని ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు, జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర ప్లేస్లో మీరు వాము కూడా వేసుకోవచ్చు. అలా మిక్స్ చేసుకున్న గ్రేవీని మనం ఇలాగా స్టఫింగ్ కోసం లోపల పెట్టుకుంటే పుల్ల పుల్లగా ఉప్పు కారం తగిలినట్టుగా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడంత తీసుకొని దాన్ని బాగా హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ గ్లాస్లో మీరు ముంచి వేసినట్లయితే బజ్జీలు మీకు కరెక్ట్గా చాలా నీట్గా, ఎక్కువ పిండి తక్కువ పిండి కాకుండా, మరీ లావుగా మరీ సన్నగా కాకుండా ఈక్వల్గా వస్తాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అవి బాగా ఫ్రై అయ్యేదాకా చూసుకొని గోల్డెన్ కలర్ రాగానే తీసుకోవడమే. ఇది కొంచెం వెదర్ కూల్గా ఉన్నప్పుడు తింటే సూపర్గా ఉంటాయి. ఒకసారి ఈ గ్లాస్ టిప్ని ఫాలో అవ్వండి. నచ్చితే నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చాలా తక్కువ సమయంలో మంచి మంచి వీడియోస్ కోసం మీరు నా ఛానల్కి దగ్గర ఉన్న సబ్స్క్రైబ్ బటన్ దగ్గర ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అందరికన్నా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.